Hi students, welcome to English for All channel. Today's topic is might have. Might have ని యూజ్ చేస్తే సెంటెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనం మస్ట్ హ్యావ్ని ఎలా వాడాలి, వుడ్ హ్యావ్ని ఎక్కడ వాడాలి, కుడ్ హ్యావ్ ఏ విధంగా యూజ్ చేయాలి, షుడ్ హ్యావ్ అంటే ఏంటి అనేది అన్ని తెలుసుకున్నాం. ఈరోజు మనం మైట్ హ్యావ్ని యూజ్ చేస్తే మీనింగ్ ఎలా వస్తుంది, ఏ సందర్భంలో మైట్ హ్యావ్ని యూజ్ చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. లెట్ us start our might have class. Look at the example. With the help of these examples we are going to understand what is might have. మా ఫాదర్ ఆఫీస్కి బయలుదేరే ఉండొచ్చు. మనం ష్యూర్గా మనం ఎక్కడున్నాం, కాలేజీలో ఉన్నాం, మనకి ఫోన్ కాల్ వచ్చింది, మీ డాడీని కలవాలి, ఇంటికి వెళ్ళొచ్చా అని. మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఫాదర్ ఈ టైం కల్లా ఆఫీస్కి బయలుదేరే ఉంటారు, మనమైతే చూడలేదు. కాబట్టి మనం ఎలా సమాధానం చెప్తామంటే మా ఫాదర్ బహుశా ఆఫీస్కి బయలుదేరి ఉండొచ్చు. బయలుదేరారు అని గ్యారెంటీగా చెప్పడానికి లేదు, ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి. బయలుదేరలేదు అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. ఇటువంటి సందర్భంలో మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఈ టైం కల్లా జనరల్గా ఆఫీస్కి బయలుదేరే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే బహుశా మా ఫాదర్ ఆఫీస్కి బయలుదేరి ఉండవచ్చు అంటున్నాం. ఇటువంటి సందర్భంలో మనం వాడాల్సిన స్ట్రక్చర్ ఏంటి అంటే 3 అన్డౌటెడ్గా స్ట్రక్చర్స్లో ఉంటాయి ఏ సెంటెన్స్ అని ఇంగ్లీషు, అందుకనే మనం టెన్సెస్ అని నేర్చుకోవాలనుకున్నాం. ఇది ఏంటి అంటే 3 దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే విల్ ప్లేస్లో మైట్ వాడుతున్నాం, ఆటోమేటిక్గా మీనింగ్ అంతా చేంజ్ అయిపోతుంది. మైట్ హ్యావ్ అని యూజ్ చేస్తున్నాం. మై ఫాదర్ మైట్ హ్యావ్ స్టార్టెడ్ టు ఆఫీస్. లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. కుమార్ నిన్న హోంవర్క్ చేసి ఉండొచ్చు. కుమార్ నిన్న హోంవర్క్ చేశాడు అంటే పాస్ట్ టెన్స్, చేయలేదు అంటే పాస్ట్ టెన్స్. మనకి తెలియదు ఆ విషయం, కానీ మనం ఏం గెస్ చేస్తున్నామంటే బహుశా చేసి ఉండొచ్చు, చేసి ఉండవచ్చు అంటున్నాం. అటువంటి గెస్సింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా తెలుగులో ఎప్పుడు కూడా మీనింగ్ రావచ్చు, పోవచ్చు, తినొచ్చు, ఎక్కొచ్చు, దిగొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఏమొస్తుందంటే మే అనేది వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అయినట్లయితే రేపు వర్షం రావచ్చు, రేపు ఎగ్జామ్ క్యాన్సిల్ కావచ్చు. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే మే అనే దాన్ని వాడుతూ ఉంటాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మరి ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మే యూజ్ చేయడానికి లేదు, అందుకని మనం మే ప్లేస్ ఏం చేస్తున్నాం, మైట్ యూజ్ చేస్తున్నాం. సో కుమార్ నిన్న హోంవర్క్ చేసి ఉండొచ్చు. కుమార్ మైట్ హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్ ఎస్టర్డే. వాళ్ళు ఎమ్మెల్యేని కలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు కలిశారని చెప్తున్నారు, కానీ మనం ఏం గెస్ చేస్తున్నాం, మనకేం డౌట్ వస్తుంది అంటే బహుశా కలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఖచ్చితంగా కలవలేదు అని చెప్పడానికి ఆధారం లేదు, కలిశారు అని చెప్పడానికి కూడా మనకి మనస్కరించట్లేదు, మనం కన్ఫ్యూజన్లో ఉన్నాం. బహుశా కలిసి ఉండకపోవచ్చు అనేటువంటి మీనింగ్తో చెప్పాలన్నప్పుడు దే మైట్ నాట్ హ్యావ్ మెట్ ఎమ్మెల్యే. దే మైట్ నాట్ హ్యావ్ మెట్ ఎమ్మెల్యే నెగిటివ్ సెంటెన్స్. భాస్కర్ ఎగ్జామ్ బాగానే రాసి ఉండొచ్చు. భాస్కర్ ఎగ్జామ్ బాగానే రాసి ఉండొచ్చు. భాస్కర్ మైట్ హ్యావ్ రిటన్ ఎగ్జామ్ వెల్. మేనేజర్ నిన్న ఎండీని కలిసి ఉండకపోవచ్చు. మనకున్న నాలెడ్జ్ ప్రకారం కలిసి ఉండకపోవచ్చు అతను. మేనేజర్ మైట్ నాట్ హ్యావ్ మెట్ ఎండి. ఈ విధంగా మనం విల్ వాడినప్పుడు ఒక మీనింగు, వుడ్ వాడినప్పుడు ఒక మీనింగు, షుడ్ వాడినప్పుడు ఒక మీనింగు, కుడ్ యూజ్ చేసినప్పుడు ఒక మీనింగు, మస్ట్ యూజ్ చేసినప్పుడు ఒక మీనింగు, చివరిగా మైట్ యూజ్ చేసినప్పుడు ఇంకో మీనింగు. ఇలా మీనింగ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సో వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు బిగినింగ్ ఆఫ్ ఎన్ ఇంగ్లీష్ సెంటెన్స్. అఫ్ కోర్స్ వీ నీడ్ టు గివ్ ఇంపార్టెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ తెలుగు సెంటెన్స్. తెలుగు సెంటెన్స్లో మీనింగ్ అంతా మారిపోతుంది. వుడ్ హ్యావ్ అంటే ఒక మీనింగ్ వస్తుంది, కుడ్ హ్యావ్తో ఉంటే ఒక మీనింగ్ వస్తుంది, షుడ్ హ్యావ్తో ఉంటే ఒక మీనింగ్ వస్తుంది, మైట్ హ్యావ్తో ఉంటే ఇంకొక మీనింగ్ వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 5 more ఎగ్జాంపుల్స్. మీరు సొంతంగా వాటిని ఇమాజిన్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఆన్సర్స్ని, లేదా నోట్స్లో రాయండి. నేను ఇమీడియట్గా ఆ 5 sentences తర్వాత ఆన్సర్స్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి మీ ఆన్సర్స్. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. బాలు హెచ్వైడి చేరుకొని ఉండొచ్చు. బాలు హెచ్వైడి చేరుకొని ఉండొచ్చు. రీచ్ అనేది వెర్బ్. చేరుకున్నాడో లేదో మనకు తెలియదు, చేరుకొని ఉండొచ్చు, గెస్ చేస్తున్నాం. వారు ఆ మనీ దొంగిలించి ఉండవచ్చు. వారు ఆ మనీ దొంగిలించి ఉండవచ్చు. నిన్న మా విలేజ్లో వర్షం పడి ఉండొచ్చు. వాళ్ళు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసి ఉండొచ్చు. ఆమె తన కోడల్ని టార్చర్ చేసే ఉండొచ్చు. సో ఈ విధంగా మనం గెస్ చేసాం. వీటికి ఆన్సర్స్ మీరు ఇమాజిన్ చేయండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆన్సర్స్ ఇమీడియట్లీ నౌ. లుక్ ఎట్ ద ఆన్సర్స్. బాలు హెచ్వైడి చేరుకొని ఉండొచ్చు. బాలు మైట్ హ్యావ్ రీచ్డ్ హెచ్వైడి. వారు ఆ మనీ దొంగిలించి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ స్టోలెన్ ద మనీ. నిన్న మా విలేజ్లో వర్షం పడే ఉండొచ్చు. ఇట్ మైట్ హ్యావ్ రెయిన్డ్ ఇన్ మై విలేజ్ ఎస్టర్డే. వాళ్ళు ఏటీఎం నుంచి మనీ డ్రా చేసి ఉండొచ్చు. దే మైట్ హ్యావ్ డ్రాన్ మనీ ఫ్రమ్ ఏటీఎం. ఆమె తన కోడల్ని టార్చర్ చేసే ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ టార్చర్డ్ హర్ డాటర్ ఇన్ లా.
ఈ విధంగా మైట్ హ్యావ్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ మనం చెప్పొచ్చు. అదేవిధంగా మన ఫీలింగ్స్ ఈ విధంగా ఉన్నట్లయితే తెలుగులో వాటిని ఇంగ్లీష్లో చెప్పాలన్నప్పుడు మైట్ హ్యావ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద యూసేజ్ ఆఫ్ మైట్ హ్యావ్. ప్రతి యూసేజ్ డిఫరెంట్గా ఉంటుంది. మైట్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్. అదేవిధంగా విల్ హ్యావ్ అనేది నార్మల్ యూసేజ్ 3లో ఫ్యూచర్ టెన్స్లో వాడతాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ యూసేజ్లో వాడుతూ ఉంటాం. I hope you understood this video. Please do watch the remaining videos also. Thank you for watching English for All channel by J. Veeramanraju.